ఈరోజు నేను ఏం మాట్లాడబోతున్నాను అంటే, కదలడానికి సమయం వచ్చింది. అ టైమ్ టు మూవ్. ఆమెన్. మరి వాక్యం కన్నా ముందు ఒక చిన్న కథతో నేను స్టార్ట్ చేస్తాను. ఒక ఊర్లో ఒక చాలా బద్ధకస్తుడు ఒక వ్యక్తి ఉన్నాడంట. బద్ధకం అంటే చాలా ప్రీతిగా ఉంటుంది ఆ యొక్క మనిషికి. ఏ పని కూడా చేయడంట. మనలో కొన్నిసార్లు మనం కూడా మనల్ని చూసుకుంటూ ఉంటాము. ఏ పని చేయాలంటే ఇష్టం ఉండదు. ఎవరి దగ్గరికి అయితే భోజనం కావాలో ఎక్కడికో వెళ్ళి భోజనం సంపాదించుకుంటాడంట. ఏ పని చేయడు. ఎటువంటి పని చేయాలంటే ఇష్టం ఉండదు. హీ వాజ్ వెరీ లేజీ. అలాంటి ఒక వ్యక్తి ఒక విలేజ్లో ఒక ఊర్లో ఉన్నాడంట. అయితే ఒకరోజు ఏం ఆలోచించాడు, బాగా ఆకలేస్తుంది, నేను ఎలాగన్నా భోజనం చేయాలని చెప్పి పక్కనున్న ఒక పొలంలోకి వెళ్ళి, ఒక యాపిల్ ఫామ్కి వెళ్ళి ఆ యొక్క ఫలాల్ని దొంగలిచ్చి ఈరోజు పూటకి తినేద్దాము అని అనుకొని ఆ యొక్క ఫామ్కి వెళ్తాడంట. అక్కడ వెళ్ళి ఆ ఫలము దొంగలించాలనుకున్నప్పుడు ఆ యొక్క ఫామ్ యొక్క ఆ యొక్క పొలం యొక్క ఓనర్ ఎవరైతే ఉంటాడో అతను చూసి ఒక కర్ర పట్టుకొని తన వెనకాల పరిగెత్తాడంట. తన వెనకాల పరిగెత్తగానే ఈ అబ్బాయికి చాలా భయం వేసేసి చాలా భయపడిపోయి పక్కనున్న ఒక ఫారెస్ట్లోకి, ఒక అరణ్యంలోకి లోపలికి దూరి వెళ్ళిపోతాడంట. వెళ్ళిపోయి అక్కడ దాక్కొని ఉంటాడంట. దాక్కున్నప్పుడు తను అక్కడ ఒకటి చూస్తాడు. ఏం చూస్తాడంటే, అక్కడ ఒక నక్క 2 కాళ్ళతో అక్కడ పడుందంట. 2 కాళ్ళతో అలాగ క్రాల్ చేసుకుంటూ వెళ్తుందంట. అయితే ఆ యొక్క వ్యక్తి ఆ నక్కను చూసి, అయ్యయ్యో ఈ నక్కకి 2 కాళ్ళు ఉన్నాయే, మరి ఎలా దీని ఆహారం ఎలా తెచ్చుకుంటుంది, ఎలా హంటింగ్ చేస్తుంది, ఎలాగా దీనికి ఎలా సర్వైవ్ అవుతుందో అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నప్పుడు సడన్గా ఒక శబ్దం వస్తుందంట. ఆ శబ్దం విని భయపడి, అమ్మో ఏ జంతువు వచ్చేసిందో అని భయపడి దగ్గరున్న చెట్టు ఎక్కి ఒక బ్రాంచ్ మీద, ఒక కొమ్మ మీద కూర్చొని చూస్తూ ఉంటాడంట. అయితే ఆ యొక్క నక్క దగ్గరికి ఒక పులి వచ్చిందంట. పులి నోట్లో ఒక మాంసం ముక్క ఉండిందంట. ఆ పులి ఆ నక్క దగ్గరికి వచ్చి ఆ మాంసం ముక్క వదిలేసి వెళ్ళిపోయిందంట. అయితే ఈ వ్యక్తి చూసి చాలా ఆశ్చర్యపోతాడు. అబ్బా, దేవుడు ఎంత కనికరం చూపించాడు ఈ నక్క పైన, ఎంత దీవెనకరంగా ఉన్నాడు ఆ నక్క వైపు. దానికి కావాల్సిన ఆహారము దాని కాళ్ళ దగ్గరికి వచ్చింది. ఆ యొక్క జంతువు, ఆ యొక్క వైల్డ్ యానిమల్ దానికి ఎటువంటి హానిపరచకుండా ఇన్ఫ్యాక్ట్ దానికి సహాయం చేసి వెళ్ళాడే. దేవుడు ఎంత గొప్ప పని చేశాడు, దేవుని యొక్క క్రియలు ఆశ్చర్యకార్యము అని చెప్పి ఆలోచించి తను కూడా అనుకున్నాడంట, నక్క వైపు దేవునికి అంత కనికరం ఉంటే, అంత దేవుని ఆ యొక్క ప్రణాళిక ఉంటే, నా వైపు దేవుడు ఇంకెంత ప్రేమగా నన్ను చూస్తాడు. సో నేను కూడా వేచి ఉంటాను, దేవునికి ప్రార్థన చేసి నేను కూడా వేచి ఉంటాను, నాకు కూడా ఆహారం లభిస్తుంది అని చెప్పి ఆ యొక్క వ్యక్తి ఆ యొక్క చెట్టు దగ్గరే ఉండి ఆహారం కోసం వేచి ఉన్నాడంట. కొన్ని గంటలు అయింది, ఒక రోజంతా అయింది, రాత్రి అయింది, ఉదయం అయ్యింది, మళ్ళీ రాత్రి అయింది, మళ్ళీ ఉదయం అయింది. ఇంకా ఆహారం రాకపోయేసరికి ఆ ఆకలికి తనకి కోపం వచ్చేసిందంట. దేవుణ్ణి ఇంకా కోపపడడం మొదలెట్టాడు. దేవా, నీకు అసలు నా పైన కనికరం లేదే, ఆ యొక్క జంతువు పైన ఉన్న కనికరం కూడా నా వైపు లేదే, ఇది ఏమన్నా న్యాయమా? నేను కూర్చొని ప్రార్థన చేశాను, నేను మీకోసం వేచి ఉన్నాను, మీరే కదా నా కొరకు వేచి ఉండు అని చెప్పారు, నేను వేచి ఉండి నేను మీకు ప్రార్థన చేసినా నాకు ఆహారం ఇవ్వలేదే, ఇంత ఆకలితో నేను ఉన్నానని కోపంగా తిట్టుకుంటూ సొనుక్కుంటూ వెళ్తూ ఉన్నాడంట. తను వెళ్తూ ఉండగా ఒక వ్యక్తి ఎదురయ్యాడంట. ఒక గొప్ప వ్యక్తి ఎదురయ్యి, ఏం బాబు, ఏమైంది నీకు, ఎందుకంత చిరాగ్గా ఉన్నావు, ఎందుకంత కోపంగా ఉన్నావు, నేనైనా సహాయం చేయగలనా అంటే ఆ వ్యక్తి, ఆ యొక్క బద్ధకమైన వ్యక్తి చెప్పాడంట, నేను ఇలా ఉన్నాను, నేను ఇలా వచ్చాను, ఆ యొక్క నక్కకి దేవుడు చూపించారు కనికరం, నాకు చూపించలేదు, దేవుడు లేనే లేడు అని చెప్పి కోపంగా ఆ యొక్క వ్యక్తికి చెప్తే ఆ యొక్క వ్యక్తి అన్నాడంట, అరే బాబు, నువ్వు ఆ యొక్క దేవుడు నీకు చూపించిన ఆ యొక్క సూచన నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావేమో, దేవుడు నిన్ను నక్కగా కాదు పులిగా ఉండమన్నారేమో, ఒక్కసారి ఆలోచించావా అన్నారు. ఆమెన్. మనం కూడా దేవుడు చూపించే సూచనలు కొన్నిసార్లు తప్పుగా ఆలోచిస్తాము. నాకు దేవుడు ఇస్తారేమో, నేనేం పని చేయక్కర్లేదేమో అని కూర్చున్నావేమో, దేవుడు నిన్ను పులిగా మారమంటున్నారేమో, నీకే కాకుండా నువ్వు ఇతరులకు కూడా సహాయముగా ఉండే ఆ యొక్క స్తోమత, ఆ యొక్క సామర్థ్యము నీకు దేవుడు ఉంచారేమో. ఎప్పుడైనా ఆలోచించారా? చాలాసార్లు మనం ఆదివారం విన్న ఈ యొక్క వాక్యము కూడా కొన్నిసార్లు మనం తప్పుగా అర్థం చేసుకొని ఉండొచ్చు, మనం తప్పుగా తీసుకొని ఉండొచ్చు. దేవుడు నిన్ను బహుగా దీవిస్తాడు, నీకు అభివృద్ధి చెందిస్తాడు, నీకు బోళ్ళంత విస్తారమైన ఆస్తి నీకు అందజేస్తారు అనగానే, అమ్మయ్య, నేను ఎటువంటి పని చేయక్కర్లేదేమో, నేను ఏమి పని చేయక్కర్లేదు, దేవుడు నన్ను ఆశీర్వదే. మోస్ట్ ఇంపార్టెంట్లీ మనకి జనవరిలో 31st వచ్చే ప్రామిస్ కార్డ్ పట్టుకొని నిన్ను దేవుడు దీవిస్తాడు అనగానే, అమ్మయ్య, నేను ఇంకేం చేయక్కర్లేదు, దేవుడు దీవెనలు ఆటోమేటిక్గా నాకు వచ్చేస్తాయి అని నువ్వు కూడా చెట్టెక్కి కూర్చున్నావేమో. కానీ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, అదే బైబిల్లో మనకి సామెతల్లో రాసింది, బద్ధకముగా పనిచేయవాడు దరిద్రుడగును, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును అని రాసింది.
కానీ మనమేమో వింటూ ఉంటాము, యెహోవా ఆశీర్వాదము ధనము కలగజేయును, దానికి ఆయన దుఃఖమును జోడింపడు, ఎటువంటి నేను శ్రమ పడక్కర్లేదు, అదే వింటాము. కానీ ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నారు, నువ్వు పని చేయకపోతే, నువ్వు ముందడుగు వేయకపోతే, నువ్వు దాని వైపు నీకున్న ఆశీర్వాదం బట్టి నువ్వు ఆ యొక్క కార్యము చేయకపోతే, ఇఫ్ యు డు నాట్ యాక్ట్ అపాన్ యువర్ గిఫ్ట్, ఐ కెన్ నాట్ బ్లెస్ యూ. ఎంతమంది దేవుడు బ్లెస్ చేస్తారని అక్కడే ఆగిపోయాము, చెట్టెక్కి కూర్చున్నాము, వేచి ఉంటున్నాము, ప్రార్థన చేస్తున్నాము, కానీ పని చేయట్లేదు. దేవుడు ఈరోజు నిన్ను అక్కడ నక్కగా కాదు, పులిగా ఉండమని మళ్ళీ గుర్తు చేస్తున్నాడు. నేను నీ జీవితంలో ఇచ్చిన ఆ యొక్క తలాంతులు, నేను జీవితంలో నీకు ఇచ్చిన ఆ యొక్క ఆశీర్వాదము, నేను నీ చేతిలో పెట్టిన ఆ యొక్క సామర్థ్యము నువ్వు వాడుతున్నావా లేదా? కూర్చొని అలాగే దేవుడు నన్ను దీవిస్తారు అని ఆలోచిస్తున్నామా? ఈ సంవత్సరం అంతా మీరు ఎలా గడిపారో నాకు తెలీదు, బట్ ఇట్ ఈస్ నో టైమ్ టు రిగ్రెట్. ఈ సంవత్సరం అంతా కోల్పోయిందే, నేను ఇప్పుడు కూర్చొని బాధపడతానంటే దెర్ ఇస్ నో పాయింట్. నేను అంతా సంవత్సరం అంతా వేచి ఉన్నాను దేవుడు ఆశీర్వాదం కోసం అని ఎంతమంది ఉన్నారో నాకు తెలీదు, కానీ పని చేయకుండా వేచి ఉండడము వ్యర్థము. పని చేస్తేనే దేవుని యొక్క ఆశీర్వాదము మన జీవితంలో కనబడుతుంది. నీ జీవితంలో రూపాంతరం పొందాలి అంటే, నీ జీవితంలో ఆశీర్వాదం రావాలంటే, నీ జీవితంలో కొత్తదనం రావాలి అంటే, నువ్వు ఎటువంటి పని చేయకుండా నేను కూర్చుంటాను అంటే దేవుడు నీ జీవితంలో పని చేయలేడు. దేవుడు పని చేయని వాడు, బద్ధకస్తుని జీవితంలో దేవుడు కూడా ఉపయోగించలేడు అలాంటి వ్యక్తిని. ఎందుకంటే ఆదిలో మనం చూసినట్టయితే ఏమైంది, మనకి దేవుడు ఆ యొక్క ఆదాముకి ఇచ్చింది ఏంటండి? పని ఇచ్చాడు. పని కాకుండా నువ్వు ఇక్కడే కూర్చొని ఆయన ఆహారం అంతటా వచ్చేస్తుంది, ఏదో ఒక జంతువు నీకు తీసుకొచ్చి ఆహారం ఇస్తే తిని పడుకో అని చెప్పలేదు కదా, పని చేయమన్నారు. నీకు ఇచ్చిన ఆ యొక్క తలాంతు వైపు నువ్వు పని చేస్తున్నావా? నీకు ఇచ్చిన ఆ యొక్క ఆశీర్వాదం వైపు నువ్వు శ్రద్ధగా పని చేస్తున్నావా? లేదా దేవుని యొక్క దీవెనలు వస్తాయండి, సరైన సమయం అప్పుడు వస్తుంది, ఇప్పుడు సమయం బాగాలేదు, ఇప్పుడు ఏదో సమయం అంటారు, ఏదో సమయం, ఆ సమయంలో పని చేయకూడదు, ఈ సమయంలో పని చేయాలి, ఈరోజు అస్సలు బయటికి వెళ్ళకూడదు, రేపే చేయాలి అంటే యు ఆర్ మిస్సింగ్ యువర్ ఆపర్చునిటీస్, యు ఆర్ మిస్సింగ్ యువర్ గిఫ్ట్స్. నీకు రావాల్సిన ఆ యొక్క ఆపర్చునిటీ నువ్వు కోల్పోతున్నావేమో. ఏదైతే ద్వారము నీకు ఆ సమయంలో తెరవబడిందో, నువ్వు ఆ సమయంలో పని చేయకపోతే ఆ ద్వారము మూయబడుతుంది. ఎన్ని ద్వారాలు మూసుకున్నాయి, ఎన్ని ద్వారాలు తెరవబడ్డాయి మనకు తెలియదే. మనం చెట్టెక్కి కూర్చుంటే ఏమైనా తెలుస్తుందా అండి? ఏం తెలియదు. ఈరోజు దేవుడు ఏం చెప్తున్నారు అంటే, ఆ యొక్క చెట్టుని దిగండి. ఆదివారం విన్న ఆ యొక్క వాక్యం పరంగా మనకి ప్రేరణ కలిగి మనం అలాగే ఉంటే, మరి అదే యొక్క యాక్షన్ మనం మండే చేయకపోతే దానికి ఏమీ ఉపయోగం ఉండదు. విన్న వాక్యానికి ఆనందపడిపోయి, ఆహా ఎంతో గొప్ప ఆశీర్వాదం నాకు ఈరోజు లభించింది అని మండే మీరు పడుకుంటే ఆశీర్వాదం మీ జీవితంలో పనిచేయదు. A lot of us get very inspired on the Sunday message, but we do not act on the Monday. We forget that message on a Monday. మనము సోమవారం రాగానే మనము ఆ యొక్క వాక్యము, ఆ యొక్క వాక్య బలము మనం మర్చిపోతూ ఉంటాం. బట్ యు నీడ్ టు యాక్ట్. పక్కవారికి చెప్పండి, కదిలే సమయం వచ్చిందని. మన జీవితము దేవుని ఘనపరిచే విధంగా ఉందా లేదా అని ఒక్కసారి ఆలోచించాలి. You need to start acting and you need to start glorifying God through your actions. నీ యొక్క క్రియల ద్వారా, నీ యొక్క పనుల ద్వారా దేవుణ్ణి ఘనపరచాలి. అప్పుడే దేవుడు నీ జీవితంలో పెట్టిన ఆ యొక్క తలాంతులకి ఒక అర్థం ఉంటుంది. మనం యేసుప్రభు కూడా ఆ యొక్క తలాంతుల గురించి చెప్పి ఉన్నారే. అక్కడ మూడో వ్యక్తి చక్కగా దాచిపెట్టుకొని పడుకొని ఉంటే ఏమన్నా దీవించారా దేవుడు? ఉన్నది కూడా తీసివేస్తారు. నీ జీవితంలో ఏదైనా లోటు ఉందా? లోటు ఉంది అంటే నీ సామర్థ్యం నువ్వు పూర్తిగా వాడట్లేదని. యు ఆర్ నాట్ యూటిలైజింగ్ యువర్ గిఫ్ట్స్ టు ద ఫుల్లెస్ట్. యూ నీడ్ టు స్టార్ట్ యూజింగ్ యువర్ గిఫ్ట్స్. దేవుడు నీ జీవితంలో పెట్టిన ఆ యొక్క జ్ఞానము, ఆ యొక్క సామర్థ్యము, ఆశీర్వాదము, ఏ పేరన్నా చెప్పండి, దానిని మీరు వాడటం మొదలు పెట్టాలి. ఈ యొక్క సమయము, ఈ యొక్క రోజు, ఈ యొక్క ఏజ్, ఈ యొక్క ఎనర్జీ ఏదైతే మీ చేతిలో ఉందో తిరిగి మళ్ళీ రాదు. మనకున్నది ఒకటే జీవితం కదండి, మళ్ళీ ఇంకో రెండో జీవితం ఉందా? మనకి మూవీలాగా పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 సీక్వెల్స్ ఉన్నాయా? ఒకటే ఒక జీవితం. ఈ రోజు గడిసిందా, మళ్ళీ ఈ రోజు మన చేతికి రాదు. మరి ఎంతమంది ఆ యొక్క రీల్స్ చూసుకుంటూ టైం వేస్ట్ చేస్తూ ఉన్నారు? ఎప్పుడన్నా చూసారా? నేను కూడా ఒకసారి అలాగే కూర్చొని రీల్స్ చూసుకుంటూ ఉంటే ఏదో వచ్చింది చూసుకుంటుంటే ఇలా తిరిగి ఇలా టైం చూసేటప్పటికి ఒక గంట అయిపోయింది. ఆ గంట అయిపోయిన తర్వాత నాకేం ఆనందం రాలా. అయ్యయ్యో ఏంటి ఇంత టైం వేస్ట్ చేసేసానని బాధేసింది. ఎంతమందికి ఆనందం వస్తుందండి రీల్స్ చూసిన తర్వాత? ఒక 3 గంటలు మీరు రీల్స్ చూసి టైం వేస్ట్ చేశారు, దాని నుంచి మనం ఏమైనా లభించామా?
ఇన్ఫ్యాక్ట్ యూ విల్ నాట్ ఫీల్ హ్యాపీ, యూ విల్ ఫీల్ వరిడ్. అరే ఇంత సమయం ఎక్కడికి వెళ్ళిపోయింది, నేను ఏం చేశాను ఈ సమయంతో అని మనం బాధపడుతూ ఉంటాము. నీ చేతిలో ఉన్న దాన్ని నువ్వు ఎలా వాడుకుంటున్నావు ఈరోజు? ఆమేన్. మన భూమిని మనం సేద్యపరుచుకుంటే అంట మనకి బహుగా ఆహారం ఉంటుందని సామెతల్లో రాసింది. నీ భూమి అంటే నీ తలాంతులు, నీ సామర్థ్యము, నీ చేతిలో ఉన్న దాన్ని నువ్వు ఎంత చక్కగా చూసుకుంటున్నావు, దాన్ని బట్టే నీ ఫలం ఉంటుంది, దాన్ని బట్టే నీ ఆహారం ఉంటుంది, దాన్ని బట్టే నీ సంపద ఉంటుంది. ఆర్ యూ యూజింగ్ యువర్ టాలెంట్స్ ఇన్ అ ప్రాపర్ వే అనేది ఒక్కసారి ఆలోచించుకోవాలి. నీ భూమిని నువ్వు సేద్యపరుచుకుంటున్నావా? ఆర్ యు వర్కింగ్ యువర్ ల్యాండ్? మన యొక్క భూమి మన చేతిలో ఉన్నది మర్చిపోతూ ఉంటాము, పక్కవారి ఆశీర్వాదం చూసి బాధపడుతూ ఉంటాము. ఆ యొక్క వ్యక్తిలాగా ఆ యొక్క నక్కకు వచ్చింది, సో నాకు కూడా వస్తుంది అని చెప్పి వాళ్ళు ఆశీర్వదింపబడ్డారు, నాకు కూడా ఆశీర్వాదం వస్తుందని తప్పుడు ఆలోచనలో మనము ఆ యొక్క సూచన, దేవుడిచ్చిన ఆ యొక్క మాటని తప్పుగా అర్థం చేసుకొని మనం మన జీవితాన్ని కానిస్తూ ఉంటాం. బట్ గాడ్ ఇస్ సేయింగ్ వర్క్ యువర్ ల్యాండ్. నీ భూమిని నువ్వు సేద్యపరచుకొని పక్కవారికి చెప్పండి, సేద్యపరచుకోవాలి. యు నీడ్ టు వర్క్ యువర్ ల్యాండ్. అప్పుడే కదా మనం దేవుణ్ణి ఘనపరిచే విధంగా మన జీవితాన్ని మనం కొనసాగిస్తూ ఉంటాము. ఈ యొక్క సంవత్సరం అంతా మీరు ఏం చేశారో నాకు తెలీదు, సమయం పోయిందేమో, లేకపోతే దేవుడు ఒక సూచన చూపించారు, నన్ను వెయిట్ చేయమన్నారు అని అనుకున్నారేమో. ఈరోజు దేవుడు చెప్తున్నారు, నేను నీకు చూపించింది నువ్వు పులిగా ఉండాలని, నక్కగా కాదు. నువ్వు ఇచ్చేవారుగా ఉండాలి, పుచ్చుకునేవారిగా కాదు. ఐ వాంట్ యూ టు బీ అ గివర్. ఐ వాంట్ యూ టు బీ అ బ్లెస్సింగ్ టు అదర్ పీపుల్. నువ్వు వేరే వాళ్ళకి కూడా ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే నీ భూమిని నువ్వు సేద్యపరచుకోవడము మొదలు పెట్టాలి. అప్పుడే నీ జీవితము ఫలభరితంగా ఉంటుంది. ఆ ఫలాలు బట్టి వేరే వాళ్ళు కూడా ఆశీర్వదింపబడతారు. ఆమెన్. నమ్మిన వారు ఒకసారి బిగ్గరగా ఆమెన్ చెప్తారా? ఆమెన్. మరి ఎంతమంది మీ జీవితంలో పని చేయడం మొదలు పెడతారో ఈరోజు మీరు నిర్ణయం తీసుకోవాలని నేను ఆశిస్తున్నాను. ఆ యొక్క చెట్టు కొమ్మ దిగి మీ యొక్క భూమిని మీరు సేద్యపరచుకోవడము మొదలు పెట్టాలి. అందరం కూడా నుంచుందాము, మన యొక్క కానుకలు మన చేతిలో పట్టుకుందాము. అందరం కూడా కళ్ళు మూసుకొని, ఈరోజు మీ యొక్క సంవత్సరం ఎలా గడిచిందో నాకు తెలియదు, కానీ దేవా ఇప్పుడు వరకు నేను సమయం వృధా చేసి ఉన్నానేమో, కానీ దేవా ఇప్పటి నుంచి నేను నా యొక్క భూమిని నేను సేద్యపరచుకునే జ్ఞానము, బలము, శక్తిని నాకు దయచేయండి తండ్రి అని చెప్పి అందరం కూడా ఒక్కసారి మన యొక్క తలాంతుల్ని గుర్తు చేసుకుందాము, మన యొక్క ఆశీర్వాదాలను గుర్తు చేసుకుందాం, దేవుడు మన జీవితంలో పెట్టిన ఆ యొక్క సామర్థ్యాన్ని గుర్తు చేసుకుందాము. లెట్ us all pray that we do not waste our energy anymore. అందరం కూడా తలలు వంచుకుందాము, ప్రార్థన చేద్దాము. మహాపరిశుద్ధుడా, కృపగల తండ్రి, దేవాని యొక్క సన్నిధిలోకి వస్తున్నాను తండ్రి. దేవా ఈ యొక్క ఉదయకాల సమయంలో తండ్రి దేవా మీరు మాకు గుర్తు చేసిన విధంగా తండ్రి దేవా మేము ముందడుగు వేయడానికి కావాల్సిన ధైర్యము మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఇప్పటి వరకు ఎంతో సమయము మేము వృధా చేసి ఉండొచ్చు తండ్రి దేవా. ఇప్పటి నుంచి తండ్రి దేవా మా యొక్క తలాంతులు బట్టి మా యొక్క ఆశీర్వాదం వైపు తండ్రి దేవా మేము పని చేసేటట్టుగా దేవా దాన్ని మేము అభివృద్ధి చేసుకునేటట్టుగా దేవా మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి. ఎల్లప్పుడూ మీ యొక్క శాంతి, సమాధానము, మీ యొక్క సన్నిధి మా పై నుంచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి దేవా. పులిగా మారడానికి దేవా, ఇచ్చేవారిగా మారడానికి తండ్రి దేవా మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి తండ్రి దేవా. మా హస్తాల్ని బలపరచండి, మా యొక్క మనసుల్ని బలపరచండి దేవా. ఈరోజు మేము వినబోయే వాక్యం బట్టి తండ్రి దేవా మాతో మాట్లాడండి తండ్రి దేవా. మమ్మల్ని ఇంకా తండ్రి మీ యొక్క వాక్యంలో తండ్రి బలంగా నాటబడ్డానికి దేవా మా పైన కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే దేవా ఇస్తున్న కానుకలు బట్టి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇస్తున్న హస్తాన్ని దీవించండి, ఆశీర్వదించండి తండ్రి దేవా. మీ యొక్క సర్వీస్ అంతా తండ్రి దేవా మీకు ఘననీయంగా ఉండాలని ప్రార్థన చేస్తూ యేసు పరిశుద్ధ నామంలో అందరం కలిసి చెప్దాము ఆమెన్. ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.